హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, బిఎఫ్ఏ ఎంట్రన్స్ ఎవరైతే రాస్తున్నారో అంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్కసారి నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్క యూనివర్సిటీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటుంది బిఎఫ్ఏ ఎంట్రన్స్. ఎందుకంటే ఇది కామన్ ఎంట్రన్స్ అయితే కాదు. అయితే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఒక యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్నప్పుడు దాని పాత పేపర్లు కానీ లేదంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఎలా ఉంటుంది అనే డౌట్ చాలా మందికి వస్తుంది. అలాగే కమెంట్లో అడుగుతున్నారు, మీ దగ్గర పాత పేపర్లు ఉంటే మీరు షేర్ చేయండి అని చెప్పేసి, లేదంటే సిలబస్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఆర్ట్కి సంబంధించిన సబ్జెక్ట్స్. అంటే బిఎఫ్ఏ కానీ ఎంఎఫ్ఏ కానీ కంప్లీట్గా ఆర్ట్కి సంబంధించిన సబ్జెక్టే ఉంటాయి. సో మీరు ఆర్ట్ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ దాని మీద రీసెర్చ్ చేయండి. ఎందుకంటే కొంతమంది నన్ను అడుగుతున్నారు, అసలు ఆర్ట్ గురించి ఏమి తెలీదు, ఎంఎఫ్ఏలో ఏ సబ్జెక్టులు ఉంటాయి, అలాగే బిఎఫ్ఏలో ఏం సబ్జెక్టులు ఉంటాయి అంటే వీళ్ళు అడిగేది ఏంటంటే, ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ తీసుకోండి, మీరు అప్లైడ్ ఆర్ట్ తీసుకున్నారనుకోండి, అప్లైడ్ ఆర్ట్లో ఏముంటుంది. సో అలా నేను కూడా చెప్పలేను, ఎందుకంటే ఫస్ట్ మీరు రీసెర్చ్ చేయండి. ఎందుకంటే డైరెక్ట్ అప్లైడ్ ఆర్ట్ తీసుకోరు కదా. ఎందుకంటే ఫస్ట్ బిఎఫ్ఏలో అన్నీ నేర్పిస్తారు, అంటే అన్ని సబ్జెక్టులు మీకు నేర్పిస్తారు. ఎందుకంటే 4 years కోర్స్ కాబట్టి. సో ఆ 4 yearsలోనే మీకు అన్ని సబ్జెక్టుల గురించి అవగాహన వచ్చేస్తుంది. దాంట్లో మీరు స్పెషల్గా ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అనేది మీకు అప్పుడు తెలుస్తుంది. ఆ స్పెషల్గా సబ్జెక్ట్ తీసుకొని కొంతమంది ప్రింట్ మేకింగ్ తీసుకుంటారు, కొంతమంది పెయింటింగ్ తీసుకుంటారు, కొంతమంది స్కల్ప్చర్ తీసుకుంటారు, కొంతమంది అప్లైడ్ ఆర్ట్ తీసుకుంటారు, కొంతమంది యానిమేషన్ తీసుకుంటారు. ఇలా రకరకాలుగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే బిఎఫ్ఏ ఎంట్రన్స్లోనే మనకి ఏ సబ్జెక్టు కావాలి అనేది కూడా డిసైడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే సబ్జెక్టు గురించి అన్నా తెలిసి ఉండాలి. మరి ఎలా తెలుస్తుంది? కొంచెం మీరు రీసెర్చ్ చేయండి. సో ఇంటర్నెట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రింట్ మేకింగ్ అంటే ఏంటి, అలాగే పెయింటింగ్ అంటే ఏంటి, అప్లైడ్ ఆర్ట్ అంటే ఏంటి, విజువల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, లేదంటే విజువల్ ఆర్ట్స్ అంటే ఏంటి. సో ఇలా మీరు ఒక్కొక్కటి చర్చ చేశారనుకోండి, మీకు ఈజీగా రీసెర్చ్ చేస్తే అన్నీ దొరుకుతాయి. సో అప్పుడు సబ్జెక్ట్ మీద మీకు అవగాహన వస్తుంది. రాగానే ఏమవుతుంది, ఓకే నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తే ఆ సబ్జెక్టులోకి వెళతారు. సో జనరల్గా కామన్గా అందరికీ తెలిసింది ఏంటంటే ఎవరైనా బొమ్మలు వేస్తారు అంటే పెన్సిల్తో కానీ కలరింగ్ కానీ ఇక ఇతర మీడియంస్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇదే చాలా మంది చూస్తూ ఉంటాం, మనకు తెలిసిందే అనుకుంటాం. కానీ అలా కాదు కదా, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ వచ్చే మరో డౌట్ ఏంటంటే, మరి బిఎఫ్ఏ ఎంట్రన్స్లో ఏం పెడతారు అంటే, ఎగ్జాంపుల్ మీరు కొన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది, అలాగే ఒక సబ్జెక్ట్కి ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది, అలాగే ఒకటే సబ్జెక్ట్కి ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది. ఏంటి ఇలా ఒక్కొక్కటి చెప్తున్నారు అని అనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు బిఎఫ్ఏలో ఫోటోగ్రఫీ ఉందనుకోండి, దానికి ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది. అంటే ఆ ఫోటోగ్రఫీ సంబంధించింది, అలాగే మీ ఫోటోగ్రఫీ సంబంధించిన ఏదైతే విజువల్గా ఉంటుందో థియరీ సబ్జెక్టు, ప్రాక్టికల్ అదే చెప్తారు. సో ఇంకొకటి ఉంది బి డిజైన్, బ్యాచులర్ ఆఫ్ డిజైన్. అది కూడా ఎలా ఉంటుంది, డిజైన్ సంబంధించినదే మీకు ఎగ్జామ్ ఇస్తారు, అలాగే థియరీ సబ్జెక్ట్ ఉంటుంది. ఇంకా మరొకటి వచ్చేసి ఇందులో వచ్చేటి స్కల్ప్చర్, ప్రింట్ మేకింగ్, పెయింటింగ్, తర్వాత విజువల్ కమ్యూనికేషన్, విజువల్ ఆర్ట్, అప్లైడ్ ఆర్ట్ ఇవన్నీ కలిపి మీకు ఒకటే ఎగ్జామ్ పెడతారు. ఏం పెడతారు అంటే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ పెయింటింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు, అప్లై చేసుకునేటప్పుడు మీరు పెయింటింగ్ అని అప్లై చేసుకున్నారు, బిఎఫ్ఏ ఎంట్రన్స్ అప్లై చేసుకున్నారు, పెయింటింగ్ సైడ్ అప్లై చేసుకున్నారు అనుకుందాం. అక్కడ ఏం పెడతారు ఎగ్జామ్లో అంటే, 2 ఉంటాయి ఎగ్జామ్లు జనరల్గా. ఒకటి వచ్చేసి థియరీ పార్ట్ ఉంటుంది. థియరీ పార్ట్ అంటే మీరు అప్డేట్ ఏదైతే ఉందో జనరల్గా మన కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చదువుకోవాలి. అది ప్రత్యేకంగా అయితే మీరు ఎవరిని అడిగినా కూడా ఇదే చెప్తారు, నేను కూడా అదే చెప్తా. కరెంట్ అఫైర్స్ సంబంధించి చదువుకోవాలి, జనరల్ నాలెడ్జ్ సంబంధించి. ఇక ఒక్కొక్క యూనివర్సిటీ పాత పేపర్లు పెడుతుంది, ఒక్కొక్క యూనివర్సిటీ పెట్టదు. మేము అది ఎవరి దగ్గర అవైలబిలిటీ ఉండదు, ఎవరి దగ్గర ఉంటే హ్యాపీ. ఇప్పుడు నా దగ్గర అయితే లేవు, ఎందుకంటే ఉంటే నేను ఎప్పుడో మీకు ఎగ్జాంపుల్ చూపించి ఆల్రెడీ ప్రాక్టికల్గా చెప్పేస్తా. కానీ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా ఎలా ఉంటుంది బిఎఫ్ ఎంట్రన్స్
ఎక్కడైనా సరే ఇండియాలో, త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా సరే ఆల్మోస్ట్ అన్నీ ఒకలాగే ఉంటాయి. అదే చెప్పా ఇంతకుముందు వీడియోలో కూడా మీరు చూడండి. బిఎఫ్ ఎంట్రన్స్ లో కొంతమంది ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ కలర్ మీడియం యూజ్ చేస్తారు, అంటే వాటర్ కలర్స్ యూజ్ చేస్తారు. కొంతమంది వచ్చేసి కలర్ పెన్సిల్ యూజ్ చేయమంటారు, కొంతమంది ఓన్లీ షేడింగ్ చేయమంటారు. సో సబ్జెక్ట్ అనేది రకరకాలుగా ఉంటుంది, కానీ అక్కడ మీకు స్పాట్లో ఇస్తారు కాబట్టి ఆ స్పాట్లో ఇచ్చిన దాన్ని మీరు చేయగలిగి చూపించడమే ఆర్ట్. అదే ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటారు అసలు. సో ముందే ఏమిస్తారు అని అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మరి ప్రాక్టీస్ ఎలాగ చేయాలి సార్, మాకు అసలు ప్రాక్టీస్ లేకుండా మేము చేయగలమంటే మీరు, అందుకే నేనేమంటే జనరల్ ప్రాక్టీస్ అన్నా మీరు ఇంట్లో చేసుకోవాలి. జనరల్ ప్రాక్టీస్ లేకుండా నేనేదో నోటిఫికేషన్ వచ్చింది కట్టేస్తే ఏదో రాసేస్తానంటే కాదు. ప్రాక్టీస్ చేయాలి కదా. మీరు బిఎఫ్ఏ చేయాలి అన్న కోరిక ఉన్నప్పుడు కొంచెం సీరియస్గా ప్రాక్టీస్ అన్నా చేయాలి. అలాగే కరెంట్ అఫైర్స్ కానీ సంబంధించిన థియరీ సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే, ఆర్ట్కి సంబంధించింది అసలు ఇండియన్ ఆర్ట్ అంటే ఏంటి, వెస్ట్రన్ ఆర్ట్ అంటే ఏంటి, ఫోక్ ఆర్ట్ అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలంటే మీరు కొంచెం రీసెర్చ్ చేయాలి. సో అదే మీకు అవగాహన కోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే నాకు చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారు, అలాగే కమెంట్స్లో కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది కాబట్టి మీరు ఆ యూనివర్సిటీ సైట్లోనే పేపర్లు పెట్టేస్తారు. కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు జేఎన్ఎఫ్ఏ చూడండి, పాత పేపర్లు ఉన్నాయి, దాన్ని చూసి ఫాలో అప్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగని ప్రతి యూనివర్సిటీ పెట్టాలని రూల్ ఏం లేదు, వాళ్ళ ఇష్టం. అది లక్కీగా మీకు దొరికితే చేసుకోండి. అలాగని నేనేది యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నా నా దగ్గర ఉంటుందని మీరు అనుకోవద్దు, ఎందుకంటే అలా అనుకొని కూడా నన్ను అడుగుతున్నారు. సో నేనేంటంటే మీకు సరైన అవగాహన, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. సో అందుకని చాలా మంది కోచింగ్ కూడా తీసుకుంటూ ఉంటారు. కోచింగ్ కోసం పేపర్లు ఎవరు దాచిపెట్టుకోరు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సీక్రెట్స్ ఏమి ఉండదు. నేనైతే చెప్తున్నా మీకు ఓపెన్గా, ఫస్ట్ మీరు ఏం ప్రాక్టీస్ చేయాలి అంటే ఫస్ట్ మీరు థియరీ సబ్జెక్ట్ బాగా చదువుకోండి. కరెంట్ అఫైర్స్ సంబంధించింది కానీ లేదా జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఏదైనా సరే చదువుతూ ఉండండి. ఇండియన్ ఆర్ట్ సంబంధించి, వెస్ట్రన్ ఆర్ట్ ఇవన్నీ చదవాలి. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్లో అడుగుతారు, మీకు థియరీ సబ్జెక్ట్లో వస్తుంది కాబట్టి మీరు ఫస్ట్ అది ప్రాక్టీస్ చేయండి. అది చదువుకోండి. అది చదువుకుంటూ ఉంటే మీకు రీడ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది థియరీ పార్ట్. 2 పేపర్లు ఉంటాయి కదా, థియరీ ఒకటి ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది కంపల్సరీ. నెక్స్ట్ ప్రాక్టికల్ ఏం చేయాలి ఒక డౌట్ రావచ్చు మీకు. ప్రాక్టికల్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ ఎక్కువ చేయండి. ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అంటే ఏంటి, స్టిల్ లైఫ్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆబ్జెక్ట్ అంటే సింగిల్ ఉన్న ఐటమ్ని ఆబ్జెక్ట్ అంటారు, మల్టిపుల్ ఐటమ్స్ ఉంటే స్టిల్ లైఫ్ అంటారు. ఎగ్జాంపుల్ మీ ముందు ఒక 4-5 ఐటమ్స్, అంటే ఐటమ్స్ మీన్స్ నాన్ లివింగ్ థింగ్స్ పెట్టారనుకోండి, యాజ్ ఇట్ ఈజ్గా మీకు లైటింగ్ ఎలా పడుతుంది, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, లేదంటే మీకు పెట్టిన ప్లేస్లో లైటింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళు సెటప్ చేసి పెడతారు. కాబట్టి దాన్ని చూసుకొని మీరు చక్కగా ఇచ్చిన పేపర్ ఏదైతే ఉందో మీరు ఎగ్జామ్ ప్యాడ్ తీసుకెళ్ళాలి కాబట్టి పెద్దది, దాని మీద మీరు పేపర్ స్టిక్ చేసుకొని జాగ్రత్తగా మీ కంటికి ఏదైతే కనిపిస్తుందో దాన్ని చూసి చేయడమే ప్రాక్టికల్గా ఉండే సబ్జెక్టు. అది వాళ్ళు అక్కడ కలరింగ్లో చేయమన్నారు అనుకోండి, కలరింగ్లో చేస్తారు. పర్టికల్ అండి, మీకు కూడా ఏదైనా కలరింగ్ తీసుకెళ్ళండి. మోస్ట్లీ ఏంటంటే పెన్సిల్ షేడింగే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పెన్సిల్ షేడింగ్లోనే మీరు ఎంతవరకు చేయగలరనేది, మీ క్రియేటివిటీ ఏంటి అనేది అర్థమైపోతుంది అనమాట. సో దాన్ని బట్టే మిమ్మల్ని పాస్ చేయడం జరుగుతుంది. అందుకనే ఎక్కువగా మీరు డ్రాయింగు, స్కెచ్చింగు, తర్వాత షేడింగ్, అంటే డ్రాయింగ్ స్కెచ్చింగ్ ఒకటే, మీరు డ్రాయింగ్ ఎక్కువ చేయండి, షేడింగ్ ఎక్కువ చేయండి. ఎప్పుడైతే మీరు స్కెచింగ్ షేడింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో మొత్తం మీకు హ్యాండ్ అయితే ఫ్రీ అవుతుంది. ఎప్పుడైతే మీ హ్యాండ్ ఫ్రీ అవుతుందో అప్పుడు నెక్స్ట్ లెవెల్లో మీరు బాగా చేయగలుగుతారు. అందుకే ఫస్ట్ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. అసలు ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ వెళ్ళి చేయడం అనేది కష్టం. అందుకే నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో స్టిల్ లైఫ్ అంటే ఏంటో మీరు పింట్రెస్ట్లో కానీ లేదంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ అంటే ఏంటి చూడండి, అవి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. పింట్రెస్ట్లో అయితే నెంబర్ ఆఫ్ మీకు ఫొటోస్ దొరుకుతాయి. సో మనకి ఎగ్జాంపుల్ దొరుకుతాయి, అవి చూసి ప్రాక్టీస్ చేయండి. మోస్ట్లీ ఎక్కడైనా ఎనీ యూనివర్సిటీ అయినా ఇవే పెడుతుంది. సో అంతకు మించి ఏమీ ఉండదు, నేను ఓపెన్గా చెప్తున్నాను. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయడమే. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది. ఆర్ట్ అనేది
ఆ మ్యాజిక్తోనో లేదంటే మనం ఒక బొమ్మ వేస్తూ వచ్చేది కాదు. ఎక్కువ ప్రాక్టీస్తోనే వస్తుంది. సో అందుకని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో ఇందులో థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. సో ప్రాక్టికల్ గా అంటే మనం విజువల్ గా ఏం చూస్తున్నాం, ఒక పిక్చర్ ఇచ్చినప్పుడు విజువల్ గా కంటితో మనం ఏం చూస్తున్నాం, దాన్ని పేపర్ మీద ఎలా అప్లై చేస్తున్నాం, దాన్ని కంప్లీట్ గా ఎలా ప్రాసెస్ చేస్తున్నాం, చేసిన తర్వాత అక్కడ ఉన్నట్టుగా ఇక్కడ వచ్చిందా రాలేదా, చేయగలమా, ఇదే చూస్తారు. అదే మిమ్మల్ని పాస్ చేపిస్తుంది. సో అలా మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాక్టికల్ గా కూడా చేసి చూపిస్తాను వీడియోలో. సో మీరు అది కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి నేను ఒక స్టిల్ లైఫ్ చేసి చూపిస్తాను మీకు. మీ ముందు ఏదన్నా ఐటమ్స్ పెట్టారనుకోండి, అవి చూసి ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. సో నాకు ఈజీ అనిపించవచ్చు, అలాగని మీకు కూడా కష్టమేం కాదు. కొంచెం ప్రాక్టీస్ చేయాలి. మోస్ట్లీ ఏ యూనివర్సిటీ అయినా ఉండేది ఇదే. సో అందుకనే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో ఎక్కువ చేయాల్సింది ఏంటంటే నాన్ లివింగ్ థింగ్స్ ఎక్కువ చేయండి. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏంటి? స్టీల్ గ్లాసెస్, మట్టి కుండలు, తర్వాత ఇంకా మనకి ప్లాస్టిక్ బకెట్, మగ్గు, మనం ఏదైతే చూస్తూ ఉంటామో మన ఇంట్లో అవే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. తర్వాత సాసరు, కప్పు, ఇటువంటివి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నాన్ లివింగ్ థింగ్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు బెటరు, అక్కడ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీరు చేసే సబ్జెక్ట్ పర్స్పెక్టివ్గా ఉందా, తర్వాత డ్రాయింగ్కి కరెక్ట్గా సూటబుల్ అవుతుందా, షేడింగ్ సూటబుల్ ఉందా, ఇవే చూస్తారన్నమాట. అందుకే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీకు అవగాహన కోసం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నాను. సో పేపర్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు దొరకకపోవచ్చు, దొరకకపోయినా కూడా సబ్జెక్ట్ అయితే ఎలాగనే ఉంటుంది. కొంచెం ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేయండి. లేదు సార్ నాకు పేపర్ చూడాలి అనుకుంటే మీరు యూనివర్సిటీని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే యూనివర్సిటీ పేపర్లు పెట్టాలి, వాళ్ళు సైట్లో పెట్టలేదు కాబట్టి డైరెక్ట్ సార్ ఎలా ఉంటుంది ఏంటి అని అడగండి, వాళ్ళే చెప్తారు. తప్పకుండా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో మా దగ్గర ఉండకపోవచ్చు, ఎందుకంటే మాకు అక్కడి నుంచే వస్తాయి. సో ఆ సైట్లో ఉంటే మేము డౌన్లోడ్ చేసుకుంటాం, లేదు ఎవరన్నా పెడితే చేస్తాం. కానీ మీరు కూడా ట్రై చేయండి, ఎక్కడా దొరకవు. ఎందుకంటే జేఎన్ఎఫ్ యూనివర్సిటీ పెట్టింది కాబట్టి డౌన్లోడ్ చేసుకుని చూపించగలరు, నేనైనా మీరైనా ఎవరైనా కూడా. సో అందుకని ఏ యూనివర్సిటీ ఏముండదు డైరెక్ట్. అందుకే మీరు నోటిఫికేషన్ చూస్తారు కదా, డైరెక్ట్ సార్ ఎలాగా ప్రాక్టీస్ చేయాలి, దీనికి ఏంటి అని అడగండి. ఎందుకంటే మీరు అందులో అడ్మిషన్ తీసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా చెప్తారు, గైడెన్స్ ఇస్తారు. నన్ను అడిగినట్టే అక్కడ కూడా అడగండి, మీకు పక్కా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో కొంతమంది కోచింగ్ ఇస్తారు, నేను కూడా కోచింగ్ ఇస్తాను. కాకపోతే నేను కూడా ఎలాగే ఇస్తాను, ప్రతి యూనివర్సిటీ పేపర్లు తీసుకొని ఒక్కొక్క యూనివర్సిటీ ఎలా ఉంటుంది అని నేను ప్రాక్టీస్ చేయించను, ఓవరాల్గా ప్రాక్టీస్ చేపిస్తా. ఎందుకంటే ఏ యూనివర్సిటీ అయినా ఇండియాలో మీరు ఎక్కడికి వెళ్ళినా అదే ప్యాటర్న్లో ప్రాక్టీస్ చేపిస్తాం. సో ఒకసారి మీరు కోచింగ్ తీసుకుంటే ఎనీ యూనివర్సిటీ ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్. సో అదే చెప్తాం అన్నమాట. నేనే కాదు, ఎవరైనా ఎలాగే ఇస్తారు. సో ఎవరి దగ్గరైనా ఇంకా ఉంటే పేపర్లు ఉంటే ఇంకా మంచిది. నా దగ్గర అయితే లేవు, ఎందుకంటే కమెంట్స్లో అడుగుతున్నారు, అలాగే డైరెక్ట్ అడుగుతున్నారు, ఫోన్ చేసి వాట్సాప్లో కూడా చాట్ చేస్తున్నారు. బట్ ఓపెన్గా చెప్తున్నాను, నేనైతే మీకు సబ్జెక్ట్ అయితే ఇదే ఉంటుంది, అందుకే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అని నేను కూడా జెన్యున్గా చెప్తున్నాను. కొంచెం ప్రాక్టీస్ చేయండి, కష్టపడండి. ఎందుకంటే ఎగ్జామ్ టైం వరకే కదా మీరు హార్డ్ వర్క్ చేసేది. తర్వాత పాస్ అయిపోయారు అనుకోండి, సీట్ వస్తుంది, జాయిన్ అయిపోతారు. ఫెయిల్ అయితే ఇంకో యూనివర్సిటీ ట్రై చేస్తారు, ఎందుకంటే ఏదో ఒక యూనివర్సిటీ వస్తానే ఉన్నాయి కదా. సో అందుకని గ్యాప్ ఇచ్చి మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒక యూనివర్సిటీ రాసుకున్నారు, ఇంకో యూనివర్సిటీ కూడా ట్రై చేసుకోవచ్చు అలా. సో అందుకనే మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఎవరైతే రాస్తున్నారో బిఎఫ్ ఎంట్రన్స్ వస్తున్నాయి, ఇప్పుడు తెలుగు యూనివర్సిటీ ఎంట్రన్స్ టైమింగ్ అయితే వచ్చింది. అలాగే వైఎస్ఆర్ కడప మీకు కడపలో వచ్చింది, అలాగే మిగతా ఇవి ఉన్నాయి, అవి కూడా వస్తూ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో ఎవరైనా కోచింగ్ కావాలని ట్రై చేయండి, బట్ ఏంటంటే టైం ఎక్కువ లేదు కాబట్టి మీరు ఆలోచించుకొని జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఎవరైతే ఈ బిఎఫ్ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు ఎక్కువ కష్టపడండి, ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.